నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకు సంబంధించి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మవారి కరుణ మీ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సర్టిఫైడ్ అండ్ న్యాచురల్ ఒరిజినల్ రుద్రాక్షలు కావాలనుకున్న క్రిస్టల్ బ్రేస్లెట్స్ కానివ్వండి, క్రిస్టల్ మాలలు కానివ్వండి, రా క్రిస్టల్ కానివ్వండి, అలాగే టంబల్ క్రిస్టల్స్ అయినా సరే, ఏదైనా సరే జెన్యూన్ ప్రొడక్ట్స్ సర్టిఫికేట్స్తో సహా మీకు అందించడం జరుగుతుంది. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి అక్టోబర్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కన్యా రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కన్యా రాశికి సంబంధించి మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అనారోగ్య సమస్యల కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో, అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీ దగ్గర లేకపోయినా కొన్ని అప్పులు తెచ్చో లేకపోతే కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసో చాలా కష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా మీకు కొన్ని హెల్త్ పరంగా వచ్చే ఇబ్బందుల వల్ల కూడా అనుకోకుండా మీరు వేరే ఖర్చులకు ఏదైనా ఉంచుకున్న సేవింగ్స్ అమౌంటే కావచ్చు, ఏదైనా సరే అన్నెసెసరీగా కొన్ని మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే మెంటల్గా మీరు అప్సెట్ అయినప్పుడు జనరల్గా మనకి విటమిన్ డి, ఇలా ఐరన్ ఇలాంటివి తగ్గినప్పుడు ఎక్కువ డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటాం అనమాట. లోన్లీగా అనిపించడం, డిప్రెషన్కి లోన్ అవ్వడం, మనకి తెలియకుండానే మనం యాడ్ అవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో కొంతమంది ఈ రాశికి సంబంధించిన వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ మీరే కొని తెచ్చుకుంటారు. కొన్ని కుటుంబ సభ్యుల కారణంగా, మేబీ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, లేకపోతే ఇతర కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఏదైనా బాగాలేకపోయినా మీ వంతుగా మీరు చేయాల్సిన కొన్ని రెస్పాన్సిబుల్ పనులు ఏవైతే ఉన్నాయో, కొన్ని బిల్స్ పే చేయడం కానివ్వండి, ఏదైనా సరే బర్డెన్గా మారే అవకాశం కనిపిస్తుంది. ఫినాన్షియల్గా చాలా చికాకులు ఈ వీక్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. నాకు వచ్చే శాలరీకి కావచ్చు, ఇక్కడ అయ్యే ఖర్చులకు కానీ ఎలాంటి సంబంధం లేదు, నా వయసుకి మించో లేకపోతే నాకు వచ్చేదానికి మించో నేను ఈ బాధలు భరిస్తున్నానని చెప్పేసి ఫినాన్షియల్గా స్ట్రెస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఎంత దాని నుంచి బయటపడదాం అనుకున్నా బయటపడలేని సిచ్యువేషన్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి ప్రతిసారి. సో దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ అంటే అందరికీ ఉండలేకపోవచ్చు, బట్ ఈ రాశిలో కొంతమందికి మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే కెరియర్ చేంజ్కి చాలా అద్భుతమైన సమయం అని చెప్పచ్చు. ఎవరైతే కెరియర్ చేంజ్ అవ్వాలి అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ కానివ్వండి, మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, నాలెడ్జ్, అవేర్నెస్, ఎవరైతే ఈ విషయాల మీద బాగా పట్టు సాధించి ఒక మంచి అవకాశం వస్తే దాని ద్వారా ఎదగాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీక్లో మంచి టర్నింగ్ పాయింట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా ఎవరైతే నాకు ఇలాంటి జాబ్ ఉంటే లైఫ్ ఇంకా సెట్ అయిపోద్ది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాంటి మంచి జాబ్ అవకాశం ఈ వీక్లో మిమ్మల్ని తలుతట్టే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. దాంతోపాటుగా ప్రమోషన్స్, శాలరీ ఇంక్రిమెంట్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, మీరున్న ప్లేస్లోనే పొజిషన్లోనే మీ పొజిషన్ ఇంకా పెద్దదవ్వడం కానివ్వండి, శాలరీ ఇంక్రిమెంట్ కానివ్వండి, అనుకోని విధంగా మీ నేమ్ అండ్ ఫేమ్ పెరగడం కానివ్వండి, కెరియర్ పరంగా ఇవన్నీ కూడా ఈ వీక్లో జరిగే అంశాలని చెప్పుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. అంతేకాకుండా ఓన్ హౌస్ కట్టుకోవాలనుకున్నా, కొనుక్కోవాలనుకున్నా ఇన్వెస్ట్మెంట్స్కి ఇది రైట్ టైం అని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా లవ్ మ్యారేజెస్కి సంబంధించి ఎవరైనా సరే ప్రయత్నాలు చేస్తుంటే కనుక చేసుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని రహస్య విద్యలు కానివ్వండి, మంత్ర విద్యలు కానివ్వండి, తంత్ర విద్యలు కానివ్వండి, లేకపోతే ఏదైనా కొన్ని రహస్యాలు తెలుసుకోవడానికి, చాలా అంటే సృష్టి రహస్యాలు, లేకపోతే దేవుడికి సంబంధించిన విషయాలు, లేకపోతే కొన్ని స్పిరిట్కి సంబంధించిన విషయాలు, ఏదో ఒకటి కన్యా రాశికి సంబంధించి ఇలాంటి విషయాల మీద ఎక్కువ రీసెర్చ్లు చేస్తూ ఉంటారు ఈ వీక్లో. మీకే అర్థం కాదు అసలు ఎందుకు చేస్తారో. సో అలాంటి అనాలిసిస్ చేసే అవకాశం కనిపిస్తుంది. బిజినెస్ పరంగా కూడా మంచి లాభాలు చూస్తారు, ఒక అడుగు ముందుకే వేస్తారు. ఇప్పుడు ఉన్న పొజిషన్ కంటే కూడా మంచి పొజిషన్కి బిజినెస్ పరంగా రీచ్ అవుతారు. ఆల్ ది బెస్ట్.